అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే నన్ను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. ఆయత్ నంబర్ 101. وَإِذَا ضُرِبَتْ فِي الْأَرْضِ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَقْصُرُوا مِنَ الصَّلَاةِ إِنْ خِفْتُمْ أَن يَفْتِنَكُمُ الَّذِينَ كَفَرُوا إِنَّ الْكَافِرِينَ كَانُوا لَكُمْ عَدُوًّا مُبِينًا. ఆయత నంబర్ 101. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం కనుక మీకుంటే మీరు నమాజులను కుదించుకోవడంలో తప్పు లేదు. నిశ్చయముగా అవిశ్వాసులు మీ బహిరంగ శత్రువులే. 149. ప్రయాణావస్థలో నమాజును కుదించుకోవడానికి అనుమతి ఇవ్వబడింది. ఒకవేళ మీకు భయముంటే అనే మాట సాధారణ పరిస్థితుల దృష్ట్యా అనబడింది. ఎందుకంటే ఆనాడు అరేబియా అంతా అశాంతి అలజడులతో అట్టుడికిపోయేది. ఇస్లాం మరియు ముస్లింలకు సర్వత్రా శత్రువులు పొంచి ఉండేవారు. అడుగడుగునా ప్రమాదాలు జరిగేవి. ఏ ప్రయాణము ప్రశాంతంగా చేసుకోవడానికి వీలుండేది కాదు. అందుచేత ప్రయాణములో ఉన్నప్పుడు నమాజును కసరు చేసుకునే సౌలభ్యం ఇవ్వబడింది. అయితే ఒకవేళ మీకు భయముంటే అన్న వాక్యాన్ని చూసి ప్రయాణంలో శత్రుభయం ఉంటేనే కసరు చేయడానికి అనుమతి ఉంటుందని తలపోయేరాదు. ఇది దివ్య ఖురాన్లో వేరితర చోట్ల కూడా ఇటువంటి షరతులతో కూడిన వాక్యాలు ఉన్నాయి. నిజానికి అవి షరతులు కావు, సాధారణ పరిస్థితుల దృష్ట్యా చెప్పబడినవి మాత్రమే. ఉదాహరణకు, విశ్వాసులారా, ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినడం మానండి. అలీ ఇమ్రాన్ 130. అంటే వడ్డీ ఇబ్బడి ముబ్బడిగా పెరగకపోతే తినవచ్చని దాని అర్థము ఎంత మాత్రము కాదు. వడ్డీ సొమ్ము అతి స్వల్ప పరిమాణంలోనైనా సరే తీసుకోవడము, తినడము, దానికి సంబంధించిన కాగితాలు రాయడము అన్నీ నిషిద్ధమే. అలాగే ఇంకొక ఆయత్తు చూడండి. మీ బానిస స్త్రీలు శీలవతులుగా ఉండగోరినప్పుడు వారిని వేశ్యవృత్తికే బలవంతం పెట్టకండి. అన్నూర్ 33వ ఆయత్తు. ఆ స్త్రీలు వేశ్యవృత్తికి దూరంగా ఉండాలని కోరుకునేవారు కాబట్టి అల్లా అలా వివరించాడు. అంతేగాని ఒకవేళ వారు దానికి ఒప్పుకుంటే వారి చేత వేశ్యవృత్తి నడపడం ధర్మసమ్మతం అవుతుందని దాని భావం కాదు. అటువంటిదే ఈ ఆయతుకు కూడా మీ సంరక్షణలో పెరిగిన మీ భార్యల కుమార్తెల్ని వివాహమాడడం నిషిద్ధం. అన్నిషా 23. ఎవరైనా ఈ వాక్యాన్ని చూసి తమ సంరక్షణలో పెరగని కుమార్తెల్ని వివాహం చేసుకోవచ్చని అనుకుంటే పొరబడినట్లే. ఇలాంటి ఆయతులు ఇంకా అనేకం ఉన్నాయి. కొంతమంది ప్రవక్త ప్రియ సహచరులకు కూడా సందేశం కలిగింది. ఇప్పుడు పరిస్థితులు సద్దుమణిగాయి, శాంతి నెలకొన్నది. కాబట్టి ఇప్పుడు మనం ప్రయాణావస్థలో నమాజును తగ్గించవలసిన అవసరం లేదేమో అని వారు అనుకున్నారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశాన్ని దూరం చేస్తూ, ఇది అల్లాహ్ తరపున మీకు సదకా దానం లాంటిది, ఈ సదకాను మీరు గ్రహించండి అని అన్నారు. ముస్నిదే అహ్మద్ సంపుటి 1, సహీ ముస్లిం కితాబుల్ ముసాఫిరీన్. గమనిక: నమాజు కసరు చేసే అనుమతి ఎంత దూరపు ప్రయాణంలో లభిస్తుంది, ఎన్ని రోజుల వరకు కసరు చేసుకోవచ్చు అనే విషయాలలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇమాం సౌకానీ గారు 3 ఫర్సక్లు అంటే 9 కోసుల దూరం అన్న ఉల్లేఖనానికి ప్రాధాన్యత ఇచ్చారు. నైలుల్ ఔతర్ సంపుటి 3 పేజీ 220. అలాగే చాలామంది పరిశోధకులు ఏమంటారంటే, ప్రయాణావస్థలో ఏదైనా ఒక చోట 3 లేక 4 రోజుల కన్నా ఎక్కువ కాలం ఆగిపోయే సంకల్పం లేనప్పుడు ఈ కసరు వర్తిస్తుంది. ఎక్కువ కాలం ఆగే ఉద్దేశం ఉన్నప్పుడు నమాజును కసరు చేయడానికి అనుమతి లేదు. వివరాల కోసం మిర్
హాతుల్ ముఫాతీహ్ గ్రంథం చూడండి. ayat number 102. وإذا كنت فيهم فأقمت لهم الصلاة فلتقم طائفة منهم معك وليأخذوا أسلحتهم فإذا سجدوا فليكونوا من ورائكم ولتأت طائفة أخرى لم يصلوا فليصلوا معك وليأخذوا حذرهم وأسلحتهم ود الذين كفروا لو تغفلون عن أسلحتكم وأمتعتكم فيميلون عليكم ميلة واحدة ولا جناح عليكم إن كان بكم أذى من مطر أو كنتم مرضى أن تضعوا أسلحتكم وخذوا حذركم إن الله أعد للكافرين عذابا مهينا. ఆయత నంబర్ 102. ఓ ప్రవక్త, నీవు వారి మధ్య ఉన్నప్పుడు, వారి కోసం నమాజును మొదలుపెట్టినప్పుడు వారిలోని ఒక సమూహం తమ ఆయుధాలను తీసుకుని నీ వెంట నిలబడాలి. మరి వారు సజ్దా చేయగానే మీ వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు వరకు నమాజులో పాల్గొనని రెండవ సమూహం వచ్చి నీతో పాటు నమాజు చేయాలి. వారు కూడా తమ రక్షణ సామగ్రిని, తమ ఆయుధాలను చేబూని ఉండాలి. మీరు మీ ఆయుధాల పట్ల, సామగ్రి పట్ల ఏమరుపాటుకు లోనైతే ఒక్కసారిగా మీపై విరుచుకుపడాలని అవిశ్వాసులు కోరుకుంటారు. అయితే వర్షం మూలంగా లేక అస్వస్థత మూలంగా ఇబ్బందిగా ఉండి మీరు మీ ఆయుధాలను విడిచిపెట్టినట్లయితే అది దోషం కాదు. అయినా ఆత్మరక్షణ సామగ్రిని వెంట తీసుకుని ఉండండి. నిశ్చయముగా అల్లా తిరస్కారుల కోసం అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. 150. ఈ ఆయతులో సలాతుల్ ఖౌఫ్కు సంబంధించిన ఆజ్ఞ ఉంది. సలాతుల్ ఖౌఫ్ అంటే బీతావహ స్థితిలో చేసే నమాజు అని అర్థం. ముస్లిం సేనలు శత్రు సేనలు ముఖాముఖి అయి ఉండి ముస్లింలు ఒక క్షణం పాటు పరధ్యానానికి లోనైన ప్రమాదం జరిగే క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు నమాజుకు వేళ అయితే సలాతుల్ ఖౌఫ్ చేయాలనే ఆజ్ఞ ఉంది. ఈ నమాజు ఎలా చేయాలో హదీసులలో మరింత క్షుణ్ణంగా తెలుపబడింది. సైన్యం 2 బృందాలుగా విడిపోయి ఒక బృందం శత్రువుల బారి నుంచి రక్షణకే పహారా కాస్తుండగా రెండవ బృందం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి సామూహిక నమాజ్ చేసింది. ఈ బృందం వారు నమాజును ముగించుకొని రెండవ బృందం వారి స్థానాల్లోనికి వెళ్ళి పహారా కాయసాగారు. అప్పుడు నమాజులో పాల్గొనని రెండవ బృందం వచ్చి నమాజు చేసింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కో జట్టుకు ఒక్కో రకాతు చొప్పున సామూహిక నమాజు చేయించినట్లు మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది. అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 2 రకాతులు నమాజు చేయగా ఆయన్ని అనుసరించే సహచరులు మాత్రం 1 రకాతు నమాజు మాత్రమే చేయగలిగారు. ఇంకొన్ని ఆధారాల ద్వారా తెలిసిందేమంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కో జట్టుకు 2 రకాతుల చొప్పున నమాజు చేయించారు. ఆ విధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 4 రకాతులు నమాజు చేయించగా సహచరులు మాత్రం 2 రకాతుల చొప్పున చేశారు. మరికొన్ని ఉల్లేఖనాలలో ఇలా ఉంది, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం 1 రకాతు నమాజు చేయించిన మీదట ఖాయిదాలో కూర్చుని ఉండగా సైనికులు నిలబడి తమ తరపున 2వ రకాతును పూర్తి చేశారు. ఆ తరువాత వెళ్లి శత్రువులను ప్రతిఘటించేందుకు నిలబడిపోయారు. అప్పుడు 2వ జట్టు సభ్యులు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక నమాజు చేశారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఒకే రకాతు నమాజు చేయించి ఖాయిదాలో కూర్చున్నారు. తను వెనుకనున్న సిపాయిలు లేచి నిలబడి 2వ రకాతు పూర్తి చేసే వరకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే కూర్చుని
ఉండి ఆఖరిలో సలాం చేశారు. ఈ విధంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం 2 రకాతులు నమాజు చేశారు. ఆయన సహచరులు కూడా 2 రకాతులు చొప్పున నమాజును నెరవేర్చారు. వివరాలకే హదీసు గ్రంథాలను చూడండి.